పరిశుద్ధుడా మహోన్నతుడా మా తండ్రి నీకు వందనాలు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నా తండ్రి ఈ ఉదయకాలం నీ వాక్యంతో ధ్యానించుటకును ఆనందించుటకును ప్రభా నీ పాదములకు చేరి ఉండగా ఈ కృప మాకు కలిగి చేసి నీ స్వరం మాకు వినిపింపచేయమని నజరేయుడైన యేసు నామమున మా మధ్యకు ఆహ్వానిస్తూ ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రియేక దేవుని నామమున మీకు శుభములను నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ఉదయ కాలం చాలా ఇంపార్టెంట్ థీమ్. బైబిల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రేమ. ఇట్ ఈస్ ద సోర్స్ అండ్ ద బేసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బైబిల్. అందుకే కొత్త నిబంధనలో చక్కగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుని ప్రేమించమని, నేను నీ పొరుగు వారిని ప్రేమించమని 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తల సంగ్రహం అంతటికి ముఖ్యమైన ఆజ్ఞలుగా అవి మనకి ఇవ్వబడ్డాయి. నిజమే, ఆయనను ఆరాధించి ప్రేమించి తోటి వారిని ప్రేమించడం ఈ యొక్క సువార్త యొక్క మొత్తం తాత్పర్యంగా మనకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. తర్వాత పోయిన ముందు మనం జాయ్, ఆఫ్టర్ లవ్ వి జస్ట్ డిస్కస్డ్ అబౌట్ జాయ్, హౌ ద జాయ్ కమ్స్ ఇంటూ. ఏ రీతిగా ఆనందం మన హృదయాలు కలిగి చేయబడుతుందని, మన రక్షణ ఆనందం, రక్షణ వస్త్రములు వేసుకుని దేవుని సన్నిధానంలోకి చేరి ప్రభువుతో కూడా ఉండగలిగినటువంటి ఆ స్థితి మనకు ఎంతో హృదయపూర్వకమైన ఆనందాన్ని కలిగి చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి 3వ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పీస్. ఇట్స్ ఎ వెరీ బిగ్ టాపిక్. మనం ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రసంగంగా మారుతుంది, కానీ నేను కుదించి ఇట్స్ మోర్ ఆఫ్ ఎ టీచింగ్ వాక్యంగా నేను మీకు బోధిస్తాను. ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఇట్స్ బి టాట్ అండ్ అండర్స్టూడ్. వాట్ ఈస్ పీస్? పీస్ అనే మాటలకు 2 మాటలు వాడబడుతున్నాయి. ఒకటి ఎవ్రిన్ అని గ్రీక్ లో, షాలోమ్ అని హీబ్రూలో వాడబడుతున్నట్టుగా చూస్తుంటున్నాం. అలాగే రెండిటి యొక్క అర్థాలు సమానమే. రెండిటి యొక్క పర్యంతం అనగా ద ఎండ్ రిజల్ట్ is also the same thing. It understood in New Testament in a different way, in Old Testament in a different way. But the same thing, both of them are same. ఈ 2 కూడా ఒకే అర్థాన్ని, ఒకే తాత్పర్యాన్ని కలిగి ఉన్నాయని నేను మీకు తెలియజేస్తున్నాను. వాట్ ఈస్ పీస్? Peace is nothing but the cessation of war, absence of war, absence of conflict. సంఘర్షణ లేకుండా ఉండేటువంటి స్థితి, యుద్ధము లేని పరిస్థితి, అనగా సంఘర్షణ లేని యొక్క స్థితి అని మనం జ్ఞాపకం చేయబడుతుంది. absence of stress, ఒత్తిడి లేని జీవితం. పీస్ ఇస్ అ హోల్నెస్, అనగా సంపూర్ణత కలిగి ఉండట. పర్ఫెక్ట్నెస్ అని ఇంకో దగ్గర అంటాడు, పరిపూర్ణత, కంప్లీట్నెస్ అంటాడు, సౌండ్నెస్ అంటాడు. అంటే ఈ అన్ని మాటల యొక్క అర్థం ఏంటిదంటే ఇట్స్ కంప్లీట్ గా సమస్తము సమకూర్చబడి సమస్తమును కలిగి ఉండడం, ఎక్కడ ఏమి లోటు లేకపోవడం, అనగా పరిపూర్ణత కలిగి ఉండడం. అంటే ఎక్కడ కాన్ఫ్లిక్ట్ కానీ, సంకటములు కానీ, భయము కానీ, విభేదములు కానీ లేకుండా ఒకరితో ఒకరు కలిసి మెలిసి సామరస్యతతో ఉన్న జీవితాన్ని పీస్గా మనం బైబిల్ గ్రంథంలో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఇప్పుడు చూస్తూ ఉంటాం, పీస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ లైఫ్. అది కండిషన్ ఆఫ్ లైఫ్ అంటే ఏమి జరగాలో, ఏమి ఉండాలో ఆ రీతిగా కోరుకుని ఆ రీతిగా ఉండే జీవితం. ఒక్కొక్కరి జీవితాలలో ఆ సామరస్యతలో ఒక్కొక్కరి జీవితం ఏ రీతిగా ఉండాలని తను ఆశిస్తాడో ఆ రీతిగా తన జీవితంలో తాను జీవిస్తూ ఇంకొకరికి ఆటంకకరంగా ఉండగా, ఇంకొకరి జీవితం నీకు ఆటంకకరంగా ఉండగా, సమాజంలో ఒకరికొకరు ఆటంకాలుగా ఉండగా, సంఘర్షణ లేకుండా, ఎటువంటి విభేదం లేకుండా, ఎటువంటి కొట్లాటలు లేకుండా, వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్, వితౌట్ ఎనీ స్ట్రగుల్. ఇట్ ఇస్ అ కండిషన్ ఆఫ్ లైఫ్ వేర్ యూ వాంట్ టు బి వాట్ యూ వాంట్ టు బి. నువ్వేం కావాలనుకుంటున్నావు ఆ రీతిగా ఉండే జీవితాన్ని పీస్గా ఈ గ్రీక్ భాషలో షాలోమ్ అని, ఐరోయిన్ అని, హీబ్రూ భాషలో షాలోమ్ అనే మాటలు విస్తృతంగా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. పీస్ ఈస్ ఎ గుడ్ ఫీలింగ్ ఇన్ ద సోల్. ఇవన్నీ మంచిగా ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్ ఇన్ ద సోల్. ఆత్మలో ఆహ్లాదకరమైనటువంటి ఒక స్వభావం, ఒక ఫీలింగ్ కలిగి ఉండేటువంటిది అని జ్ఞాపకం చేస్తుంది. అండ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వలన ఒక ఆహ్లాదకరమైన హాయిని కలిగి చేసేది.
a soothing presence of God, a soothing feeling in the soul. నీ ఆత్మ కలవరపడకుండా ఒక సూదింగ్ ఆ యొక్క ఫీలింగ్ లో పరిశుద్ధాత్మ వల్ల నింపబడి కామ్నెస్, ప్రశాంతత కలిగి, సామరస్యత కలిగి, కలిసినటువంటి ఆ సామరస్యత, ప్రశాంతత, ఆ క్వైట్నెస్ అన్ని కలిపితే వచ్చే ఆ స్వభావమే ఈ పీస్. That's why again I will say it's about the unity, the coordination of calmness, ప్రశాంతత, సామాన్యత, కలిసి ఉండే స్వభావం, ఇవన్నీ కలిపి వచ్చినటువంటి ఆ సూదింగ్ ఎక్స్పీరియన్సే ఈ ఫీలింగ్ జ్ఞాపకం చేయబడుతుంది. పీస్ ఈజ్ ఆల్సో ఆబ్సెన్స్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్. అనగా ఈ ఆత్మ సంబంధమైన, మనసు సంబంధమైనటువంటి ఒత్తిడి లేని జీవితం. ఇవన్నీ మాటలు బైబిల్లో చెప్పబడ్డాయి డిఫరెంట్ స్పేస్ టైమ్స్ లో. ఒత్తిడి లేని జీవితం అండ్ యాంగ్జైటీ, ఆందోళన లేనిటువంటి మనస్సు, ఆందోళన లేని జీవిత విధానం. పీస్ ఈజ్ ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చబడి జరుగుతూ ఉన్నవి అని ఎరుగుదము. ఎవ్రీథింగ్ హస్ బీన్ ఫర్ ద గుడ్నెస్ ఆఫ్ ద పీపుల్. ఎవ్రీథింగ్ ఇస్ సమకూర్చబడి ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ బ్రాట్ టుగెదర్. ఏంటంటే అది ఆందోళన లేని జీవితం, సామరస్యత, ప్రశాంతత, హామని, ఒకలాంటి సామరస్యంతో కలిసి ఉండే జీవితం. ఇవన్నీ కలిసి మానవుని యొక్క మేలు నిమిత్తం సంకల్పించిన పిలువబడిన వారు మేలు కలుగుటకై సమకూర్చబడి సమాధానాన్ని కలుగు చేస్తున్నాయని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. పీస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్. పీస్ అనేది ఏంటంటే, సమాధానం ఏంటంటే మనుషుల మధ్యన ఒక సంబంధం కలిగి ఉన్న జీవిత విధానం. అండ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్, దేని మీద ఆధారపడిందంటే, ఒకరిలో ఒకరు గౌరవం కలిగినటువంటిది, ఒకరితో ఒకరు జీవిత విధానంలో న్యాయమైన ప్రవృత్తి కలిగి ఉండడం, న్యాయాన్ని కలిగి ఉండడం, అనగా సంబంధాలలో న్యాయం కలిగి ఉండడం, సంబంధాలలో ఒకరినొకరు గౌరవించుకునే జీవిత విధానమే పీస్, షాలోమ్. నేను అదే కాకుండా గుడ్ విల్, మంచి సద్భావన కలిగి ఉండడం. వాట్ ఈస్ పీ అంటే, పీస్ అంటే ఏంటంటే, మన సంబంధాలలో కూడా ఒకరిలో ఒకరు గౌరవం, ఒకరి న్యాయం, ఒకరి జీవితంలో ఒకరితో కలిసి ఉన్నప్పుడు సద్భావన కలిగినటువంటి మనస్సు, జీవితం, గుడ్ విల్. పీస్ ఇస్ ఆల్సో వర్చ్యూ. అదొక విలువ. ఏ విలువ? ప్రశాంతతతో కూడినటువంటి ఒక విలువ, సుశాంతమైన విలువ. వర్చ్యూ ఇస్ అన్ వాల్యూ. తెలుగులో ఏమంటారు? సుశాంత విలువ. ఇట్స్ అ వాల్యూ ఆఫ్ లైఫ్. పీస్ ఇస్ ఆల్సో అన్ వాల్యూ ఆఫ్ లైఫ్. ఇట్స్ అన్ వర్చ్యూ. ఒక సుగుణము కలిగినటువంటి ఒక వర్చ్యూ, అది ఒక విలువ. ఈ వర్చ్యూ గురించి మాట్లాడితే ఏమంటే, బీయింగ్ ఫేర్ విత్ అదర్స్. మోసపూరితమైన మనసు కాకుండా యు ఆర్ బీయింగ్ ఫేర్ విత్ అదర్స్. అదర్తో, వేరే వాళ్ళతో నువ్వు డీల్ చేస్తున్నప్పుడు సంబంధాలలో న్యాయంగా నువ్వు బిహేవ్ చేయడం, నీ లిమిట్స్ లో. నీకు చేతి తాగితే నీ యొక్క స్వేచ్ఛ ముగుస్తుంది. ఎవ్రీథింగ్ బియాండ్ యువర్ హ్యాండ్ స్ట్రెచ్ ఈ సంబడీస్ ఫ్రీడమ్. అనగా న్యాయంగా నీవు దానిని, అనగా సమాధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందని మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ద వర్చ్యూ ఇస్ పీస్. అనగా ఈ విలువ అనేది సమాధానం. ఏం సమాధానం అంటే, హామనితో, సమతుల్యముతో, ప్రశాంతతతో. దేనికి అండి ఈ సమతుల్యత, ప్రశాంతత? నీ మనస్సుకు సమతుల్యత కలిగి, ప్రశాంతత కలిగి. Your mind also should be under the same harmony and same calmness. Your spirit also has to be under the same calmness and same harmony. ఇవన్నీ కలిసి ఈ భూలోక సంబంధమైన వాటిని దాటి వెళ్తాయి. ఏంటండి అండి? మర్యాద, గౌరవం, ఒకరి గురించి ఒకరు, న్యాయం కలిగి, ఒకరినొకరు న్యాయం కలిగి ప్రవర్తించడం, మంచి మనసు కలిపి సద్భావన కలిగి ఉండడం. అదే కాకుండా ఈ యొక్క సమతుల్యత, సమానత్వం, ప్రశాంతత, హార్మనీ, కామ్నెస్ ఆఫ్ మైండ్, బాడీ అండ్ సోల్ ఆర్ స్పిరిట్. ఇవన్నీ కలిసి లోక సంబంధమైన విషయాలన్నిటి బయట దాటి వెళ్ళుటకు ఒక జీవితానికి ఒక మీనింగ్నెస్, మీనింగ్ఫుల్
యాక్చువల్గా ఇంగ్లీష్లో ఐ కెన్ బి మోర్ అట్ హోమ్. ఇవన్నీ తెలుగులో తర్జుమా చేసుకోవడం కొద్దిగా కష్టంగా మారుతుంది. గ్రీక్ ఇస్ అ వర్డ్ ఫర్ పీస్. గ్రీక్ వర్డ్ ఫర్ పీస్ ఇస్ ఎయిరిన్, అనగా అది సమాధానం. ఏం సమాధానం? అందరం కలిసి ఎటువంటి విభేదం లేకుండా ఒకరినొకరు గౌరవించుకొని పరిపూర్ణత కలిగి, ఇంకేం మాట్లాడాలి సార్, టోటల్ హెల్త్ అట, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యత, అనగా అన్ని విషయాలలో పరిపూర్ణమైన ఆరోగ్యం అంటే ఏ రీతిగా సంపూర్ణత కలిగి ఉంటుందో ఆ రీతిగా అన్ని విషయాలలో జీవిత విధానంలో నీ ఆత్మలో అటువంటి ప్రశాంతత కలిగి, సంబంధాలలో న్యాయమైనది, గౌరవంతో కూడినటువంటిది, సద్భావన కలిగినటువంటి మనసు కలిగి, భూలోక సంబంధమైన వాటన్నిటినీ అడ్డంకులన్నిటిని దాటి ప్రతి సంబంధంలో ఈ మంచితనాన్ని కలిగి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యత వలె నీవు కంప్లీట్ పరిపూర్ణతతో నీ యొక్క వెల్బీయింగ్ అంటే ఏంటంటే సంతోషంగా అనుభూతిని పొందుతూ సంతోషకరమైన ఆహ్లాదకరమైనటువంటి విధానంలో నీ జీవితాన్ని, నీ మనస్సుని, బ్రతుకును వెళ్ళబుచ్చడమే ఈ యొక్క సమాధానంగా జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని బిడ్డలారా, హౌ డు యూ రియల్లీ అండర్స్టాండ్ ద పీస్? ఇప్పటిదాకా ఆ వాట్ ఈస్ పీస్ అనేది చెప్పుకుంటూ వచ్చాను. రెండో భాగంకి వచ్చినప్పటికీ హౌ డు యూ అండర్స్టాండింగ్ పీస్ ఆర్ షాలోమ్, ఎయిరిన్ ఆర్ షాలోమ్? Shalom is well-being. How do you understand it? It is physical, psychological, sociological, and spiritual well-being. What well-being? ఎట్లా ఉండాలండి? మొదటిది శారీరకంగా, ఫిజికల్, సైకలాజికల్, మానసికంగా, సామాజికంగా, అది ఆధ్యాత్మికంగా వెల్-బీయింగ్ ఆఫ్ అవర్ లైఫ్. ఫిజికల్ అంటే భౌతికంగా అనగా నీ పర్సనల్ రిలేషన్షిప్స్ కానివ్వండి, సమాజంలో నీ వ్యక్తిత్వముగా, నీ వ్యక్తిగత జీవితంలో. రెండవది సైకలాజికల్ గా, మానసికంగా కూడా నీకు వెల్బీయింగ్ ఉండాలి. మూడవది సామాజికంగా, నీ సహోదరటువంటి సంబంధాలలో, నీ ప్రేమలో, నీ గౌరవం కలిగి, మంచి మనస్సు కలిగి ఒకరినొకరు గౌరవించుకోవచ్చు. ఈ యొక్క వెల్బీయింగ్ లో జ్ఞాపకం చేయబడుతుంది. అనగా సమాజంలో కావాల్సినటువంటి సోషల్ జీవితంలో కావాల్సినప్పుడు ఒక మతం ఇంకొక మతం గౌరవించుకునే విధానం, ఒక క్యాస్ట్ ఇంకొక క్యాస్ట్ సామర్థ్యం కలిగి ఉండడం, ఒకరి హక్కును ఒకరు గౌరవించడం, సపరేషన్, అనగదొక్కబడడం, న్యాయం సమకూర్చబడి అందరం కలిసి ఏక స్వభావంతో జీవించే సామాజిక జీవితంలో సెసేషన్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది క్లాసెస్ అండ్ ది కాస్ట్, కుల మత విశ్వాసపరితమైన విభేదములు తీసివేసి అందరూ మానవతా దృక్పథంతో నిన్న మాట్లాడి చెప్పి జ్ఞాపకం చేశారు. టోటల్ హ్యూమానిటీ, హ్యూమన్నెస్ జ్ఞాపకం చేసుకుంటూ నీ విశ్వాసాన్ని, నీ జీవితాన్ని నీవు ప్రకటించుకోవచ్చు. నీవు నమ్మిన నీ విశ్వాసంలో న్యాయపూరితంగా, ప్రేమపూరితంగా నడిచేది వెల్బీయింగ్ అండి. And that's where the peace is there. The realm of the peace is making people to live in harmony and goodness and well-being of psychologically, physically, socially, and even also spiritually. ఆధ్యాత్మికంగా కూడా ఎటువంటి ఒత్తిడి లేని జీవితం. Shalom is putting one upright relationship with each other. న్యాయమైన సంబంధం కలిగి ఉండే జీవిత విధానం అంది. It is also in a upright relationship with God and the people and within. నీలో నీకు దైవ సంబంధమైనటువంటి సంబంధం కలిగి upright relationship with your own self. నీలో ఉండాలి ఆ దేవునికి నీకును, ప్రజలలో దేవునికి ప్రజలకు ఉండే ఒక upright సంబంధం ఉండాలి. That means an upright relationship between you and your God. And you and your God and the people. That is what exactly is the cross. Cross is between the world and the God. That is people and God. అడ్డకట్టే పొడుగు కట్టే. అడ్డకట్టే ఏంటంటే మనుషులకు మధ్యన, లోకములకు దేవునికి ప్రజలకు సమాధానం, మనుషులకు సమాధానం కలిగి ఉండడమే. ఒక సామరస్యంతో కూడిన, అవగాహన కలిగిన, పరిపూర్ణత కలిగిన, ప్రశాంతత కలిగిన, ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా
సంఘర్షణ లేకుండా, ఘర్షణ లేనటువంటి సమాధానార్థమైన జీవితం అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. పీస్ ఈజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ షాలోమ్ ఇస్ రీకన్సిలియేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ టు గాడ్. సమస్తమును సమకూర్చబడి దేవునితో సమాధానపరచబడడం. రికన్సిలియేషన్ అనగా తిరిగి దేవునితో సమాధానపరచబడి, దేవునికి నీకును ఉన్న చెడిపోయిన సంబంధాన్ని తిరిగి సమకూర్చబడి, నీ పాపములు క్షమించబడి, దేవుని ప్రేమ ప్రకటించబడి, తిరిగి తన హక్కులోనికి చేర్చుకొని పతనమైన తన స్వరూపాన్ని నీకు కలగచేసి, పతనమైనటువంటి ఆ కుమారత్వ అధికారాన్ని తిరిగి నీకు సమకూర్చి, చెడిపోయిన మానవ మనసును శుద్ధి చేయబడి, తన మనసులోనికి క్రీస్తు కలిగిన మనసును మనకు కలగచేసి, the corrupted human mind, corrupted human relationship with God have been restored. The broken relationship is being restored. His peace. చెడిపోయి పాడైపోయినటువంటిది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. కొలస్సీ 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారాను సమస్తమును, అవి భూలోక మందున్నవైనను పరలోక మందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు అనగా పరిపూర్ణత కలిగి ఉండి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేయబడి, you have been brought together with a peaceful truce. సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందమైనవని పరలోకమందమైనను వాటన్నిటిని ఆయన ద్వారా అతనితో సమాధానపరుచుకొని వాళ్ళని తండ్రి యొక్క అభిష్టమాయను, ఆయన యొక్క ఇష్టమాయను, ఆయన యొక్క అభిప్రాయము, ఆయన యొక్క కోరిక, ఎవ్రీథింగ్ టు బి రికన్సైల్డ్. The peace comes by the reconciliation of yourself with God. దేవునితో సమాధానపరచబడి, పాత విడిచిపెట్టబడి, పాపం యొక్క స్వభావం, దాని యొక్క జీతం మరణం విడిచిపెట్టి నూతనత్వం కుమారత్వంలో దత్తపుత్రాత్మ ద్వారా తిరిగి సమకూర్చబడి, దేవుని యొక్క హక్కును చేర్చబడి, నీవు ఎప్పుడైతే సమాధానపరచబడతావో ఆ కాన్ఫ్లిక్ట్ అనేది వెళ్ళిపోయి ప్రభుతో ఐక్యపరచబడి సమాధానం చేర్చబడతావని ప్రభు మాకు జ్ఞాపకం చేస్తుంది. ది కన్సిలేషన్ ఇస్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్, బిట్వీన్ పీపుల్ అండ్ పీపుల్ అనగా నీవు విదిన్ యు అండ్ యువర్ గాడ్. నీకును నీ దేవునికి, నీకును నీ ప్రజలకు మధ్య ఈ రికన్సిలియేషన్, ఈ సమాధానం అనేటువంటిది సమకూర్చబడుతుంది. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ ద పీస్. దేవుని బిడ్డలారా, దిస్ పీస్ కమ్స్ త్రూ ద హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ లవ్ అండ్ ఫర్గివ్నెస్. ఈ సమాధానం అనేది దేవుని ప్రేమ మీదనే ఆధారపడి కనుక ద బేసిస్ ఆఫ్ ద పీస్ ఈస్ నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ గాడ్. And the reconciliation comes through God's forgiveness. మనం క్షమించి తన హక్కును చేర్చుకొని, పాపపు స్వభావంతో మనల్ని క్షమించి తన సమరూపము గలవాడిగా మార్చుకొని, తమ సమరూపము గలవాడిగా తాను మనల్ని సిద్ధం చేసి, తన రక్తంతో అరికాలు మొదలుపెట్టుకుని నడినెత్తి మడి శుభ్రం చేసి తన రూపంలోనికి మార్చుకోవడం రికన్సిలియేషన్. అండ్ దేర్ కమ్స్ ద పీస్. దేవుని బిడ్డలారా, peace is nothing but is giving, ఒక చక్కని మాట saying, this is not mine. Peace is giving up love of power for the sake of power of love. చాలా జాగ్రత్తగా వినండి. Peace is giving up love of power. అధికార సంబంధమైనటువంటి ప్రేమను విడిచిపెట్టి పవర్ ఆఫ్ ద లవ్ అనగా ప్రేమ యొక్క శక్తికి మనం లోబడి ఉండాలి. చూసారు ఎంత మంచి చక్కని మాట. అగైన్ ఐ సే పీస్ ఈస్ గివింగ్ అప్ లవ్ ఆఫ్ పవర్. ప్రేమ సంబంధమైనటువంటి అధికారాన్ని సమస్తాన్ని విడిచిపెట్టడం. దేని కొరకట? ఫర్ ద పవర్ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క శక్తికి, ప్రేమ యొక్క ఉన్నటువంటి దాని బలానికి మనం దాన్ని అప్పగించుకోవాలి. Here comes the peace. The peace comes when you give up love of power. అనగా ఆ పవర్ శక్తికి సంబంధించినటువంటి ప్రేమను విడిచిపెట్టి
ప్రేమ శక్తికి మనం అప్పగించుకోవాలి. దెన్ కమ్స్ ద పీస్. పీస్ మేకర్స్ ఆర్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సమాధానపరచు వారు వారు దేవుని కుమారుడు అనబడుదురు. పీస్ మేకర్స్ ఆర్ కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో మాట మనం చూడవచ్చు. Peace comes to the right relationship with God through prayer. How does the peace come? Peace comes to the people of God. How? Through prayer and communication and reading scripture. ఈ యొక్క పీస్ అనేది మన జీవితంలో ఎట్లా వస్తుందంటే, ప్రార్థనలో నీవు దేవునికి వ్యక్తపరచుకొని నీ హృదయాన్ని బట్టబయలు చేసి బహిరంగం చేసి ఆయన కనపరుచుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఈ పాపను క్షమించి ప్రతి పాపిని నేను పవిత్రునిగా చేస్తాను. And thereby the calmness prevails in your heart. ఎటువంటి తొందర లేని ప్రశాంతమైన జీవితం. There is a harmony of mind, psychologically, physically, socially, spiritually. కనుక నిమ్మళమైనటువంటి ఆ మనస్సు వాక్యము చదువుట ద్వారా, దేవుని మనసును ఎరుగుట ద్వారా, నీ మనసులో పశ్చాత్తాపము వలన దేవుని ప్రేమకు నువ్వు అప్పగించుకున్నప్పుడు నీలో సమాధానం ఏర్పరచబడుతుంది. బీ కాన్షియస్ అబౌట్ గాడ్స్ ఫర్గివ్నెస్. నీ కొరకు తను చిందించిన రక్తము, నేను అతని రక్తముతో నిన్ను కడిగిన విధానం, పాప శాపం నుంచి నిన్ను విడుదల కలిగించేసి శాపంగా బానిసగా ఉన్నటువంటి నిన్ను కుమారునిగా స్వీకరించి నిన్ను ఆయన ఆయనలో హక్కులో చేర్చుకున్నటువంటి విధానాన్ని నువ్వు ప్రార్థనలో వాక్యం ద్వారా గుర్తెరిగినప్పుడు నీ జీవితంలో సమాధానం కలుగు చేయబడుతుందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. Therefore, peace comes to right relationship with God through prayer and the reading of the scripture. వాక్యం చదువుతూ ఉంటే దేవుని మనసు జరిగినప్పుడు నీ హృదయంలో ఆ యొక్క కాన్ఫ్లిక్ట్ తీసివేయబడి దైవ సంబంధమైన ప్రశాంతత, నీతి కలుగు చేయబడుతుందని జ్ఞాపకం చేయబడుతుండు. Love is the foundation of all relationships. ప్రేమ ప్రతి సంబంధానికి పునాదిగా వేయబడినట్టుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. నేను చదువుతా వినండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపాలన్నది 2వ ఆజ్ఞ, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. 30వ వచనంలో ఏమంటారు చూడండి. నీ దేవుడైన ప్రభువును, అద్వితీయ ప్రభువును నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలన్నది ప్రధానమైన ఆజ్ఞ. With all your heart, with all your mind, with all your soul, with all your strength, you have to love your God and you have to love your neighbor. ఎప్పుడైతే ఈ స్వభావం నీలోనికి వస్తుందో పరిపూర్ణత కలుగు చేయబడుతుంది. నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ బలము, నీ పూర్ణ మనసు. There is no deviation. You are totally concentrating. That is the meaning of fasting. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ఏంటంటే నీ మనసును కేంద్రీకృతం చేయబడి, నీ సర్వమును అందులోనే సమకూర్చబడి, ఎటువంటి ఎడమకు కుడివైపుకు తిరిగి చూడకుండా ప్రభు వైపే చూస్తూ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి గౌరవించి ఈ సమాధానాన్ని కలుగు చేయబడుతుందని ప్రతి సంబంధానికి ఈ ప్రేమనే. నీకు నువ్వు దేవునికి పరిపూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన ప్రేమతో, పూర్ణమైన మనసుతో, సంపూర్ణమైన బలముతో ఆయన ప్రేమించడం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా అదే విధంగా గౌరవించడంలో దేవుని యొక్క సమాధానం ఇమిడ్చబడి ఉందని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. రైట్ రిలేషన్షిప్స్ కమ్ త్రూ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. అనగా సత్యం ఏమిటో ఎరుగుట వలన కూడా ఈ సమాధానం కలుగు చేయబడుతుంది. సత్యం అంటే ఏంటో అనగా ద రైట్ పీస్ కమ్స్ త్రూ అండర్స్టాండింగ్, ఎక్స్పీరియన్సింగ్ a right relationship through what is the knowledge of the truth. దేవుని గూర్చిన జ్ఞానమును పొందుట వలన, ప్రభు ఎవరో తెలుసుకోవటం వలన. 1 తిమోతి 2వ అధ్యాయం 3-4 వచనం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చిన అనుభవం
జ్ఞానం గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. మొదటి తిమోతి 2వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది అన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం జ్ఞాపకం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్య ప్రతి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తుని నరుడు. మన మధ్యకు వచ్చిన వాడు ఒక్కడే, మానవునికి దేవునికి మధ్యన సమాధానార్థమైన వాడు ఒక్కడే. It comes through the mediation of the mediator, the Messiah. The peace comes through the mediation of the mediator, the Messiah. సంధి చేసి సమకూర్చబడి మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాడు. There is a prayer that brings us together. By reading the scripture and knowing about God, there is the mediator who is going to bring peace between you and the people, peace between you and God. అందుకే ప్రతి దానిలో reconciliation between you and your God, reconciliation between you and people, and reconciliation between you and the God, people and God. నీలోనికి వెళ్ళి within your oneself and peace between God. నీకు నీ దేవునికి, నీలోను ఉన్న దేవునికి సమాధానం పరచబడమే ఈ సమాధానం జ్ఞాపకం చేయబడి. మార్కు సువార్త 12వ అధ్యాయం 29-30 వచనంలో ఏం చెప్పబడుతుందండి? ఆ ప్రేమలోనే. ఇంకో దగ్గర ఏమంటాడో తెలుసా? దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ దేవుని యొక్క నీతి, దేవుని యొక్క సమాధానమై ఉన్నది, ఆనందమై ఉన్నది. నీతి, సమాధానం, ఆనందం. And that is the peace being explained. When peace comes through knowledge of God and also with a spiritual relationship with God. Peace is of God's feeling in soul. And a manchi good feeling in the soul. Manchi ఆ యొక్క ఏమంటారంటే ఒక మంచి స్వభావం, గుడ్ ఫీలింగ్ ఇన్ ద సోల్, మంచి ఆలోచనతో, మంచి తలంపులతో, ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా నీలోనికి వచ్చేటటువంటిదే ఈ ఒక పీస్ అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటాను. ఇంకా చాలా ఉంది. మరి ఈ రోజు మట్టుకు హౌ ద పీస్ కమ్స్ అనే దాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. పీస్ కమ్స్ త్రూ వాట్? గుడ్, నాట్ ఓన్లీ గుడ్ ఫీలింగ్, but also it comes by knowing the Holy Spirit within you. నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మను ఎరగడం వలననే, by knowing what it is all about. Also peace comes by what? Comes by when we live by the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన ఇప్పటిదాకా మనం అండర్స్టాండింగ్ జ్ఞాపకం చేసుకున్నాం. What is the understanding of peace? Peace is a good feeling in the soul produced by the Holy Spirit. Calm and harmony to coexist together. అనగా ఆ యొక్క సమాధానమును, సంతోషాన్ని, కామ్నెస్ ను, సామరస్య కలిసి జీవించే విధానమే ఈ యొక్క సోల్ అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. How does the peace comes? How does the peace comes? Peace comes by knowing that the Holy Spirit is within you. పరిశుద్ధాత్మ నీలో ఉన్నదని తెలుసుకున్నట్టు వలనే నీకు సమాధానం. ఇది ఎట్లా తెలుసా? అందరూ కలిసి రాత్రి చీకటి పోతుంటే నాయన చేయబట్టుకునే నాకేం కాదు. My father is with me, my brother is with me, my mother is with me, so I don't have any fear. అంటే ఈ సమాధానం ఎప్పుడు కలుగుతుందంటే ప్రభు నీతో ఉన్నాడని, నీలో ఉన్నాడని, నీతో కూడా వస్తున్నాడని సంగతి. Holy Spirit within you and you depending upon him and are assured that he is with you in every situation, in every anxiety and in every condition. ఏ స్థితి వచ్చినా సరే ప్రభు నాలో ఉన్నాడు కనుక, ఆత్మపూర్ణుడై నాతో ఉన్నాడు కనుక, పరిశుద్ధాత్మ నాతో ఉన్నది కనుక నాకు ఎటువంటి తొందర లేదు. There is no conflict. And that's how the peace comes. Peace comes by when you live by the Holy Spirit's presence in our hearts. ఇంకోటి తెలుసా ఏమంటారు? పీస్ ఎప్పుడు వస్తుంది? By crucifying
the worldly and sinful desires. నీలో ఉన్న పాప సంబంధమైనటువంటి కోరికలను చంపివేయటం వల్ల, సిలువ వేయటం వల్ల పీస్ కమ్స్ ఇన్ యువర్ హార్ట్. ప్రభు ఉన్నాడన్న ధైర్యం వలన వస్తుంది సమాధానం. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో ఉంటాడని సమాధానం వస్తుంది. రెండోది, పీస్ కమ్స్ బై క్రూసిఫైయింగ్ ద వరల్డ్లీ నేచర్. శరీర కార్యములన్నిటిని చంపివేయటం వలన. పీస్ కమ్స్ బై ఈ లోక సంబంధమైన ఆశలన్నింటినీ, అనగా పాపపు ఆశలన్నింటినీ చంపివేయటం వల్ల నీ హృదయంలో సమాధానం కలుగుతుందని ప్రభు మనం జ్ఞాపకం చేస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. అది సమాధానం, దేవుని నీతి, దేవుని యొక్క ఆనందం. అనగా ఈ భూలోక సంబంధమైన వాటిని చంపివేసి, కోరికలన్నింటి డిజైర్స్ చంపివేసినప్పుడు నీ హృదయంలో పరిశుద్ధాత్మ సంబంధమైన సమాధానం కలుగుతుందని ప్రభు జ్ఞాపకం చేస్తూ, పీస్ కమ్స్ బై వి ట్రస్ట్ గాడ్. దేవుని నమ్మినప్పుడు, అబ్రహాం నమ్మినాడు కనుక అది నీతిగా ఎంచబడింది కనుక ఆయన ఏ దేశానికి వెళ్ళాలనో, ఎవరిని బలి ఇయ్యాలనో కూడా ఆలోచించేంత గొప్ప నమ్మకమైన. నువ్వు పోని ప్రామిస్ చేసిన ఆయన అది ఎట్టుండే కూడా తెలియదు. ఆయన బలిపోవాడు, బలి పశువు లేనేలేదు, అక్కడి దాకా తీసుకుపోయాడు. కుమారుని ఇవ్వడానికి వెనుక అంత నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. పీస్ కమ్స్ బై ట్రస్టింగ్ గాడ్. దేవుని మీద ఆధారపడినాం కదా. మనకు ఒక మంచి మాట ఉంది, యేసు రక్తమే జయం. రాత్రి భయం వచ్చిందని ఇక్కడ చీకట్లో పోవాలనుకో, యేసు రక్తమే జయం. పెద్ద సపరేట్ జయం లేదు, భయం లేదు, ఇప్పుడే. ద ట్రస్ట్ ఈస్, యేసు రక్తం జయమనమో కాదండి, ట్రస్ట్ ఈస్ ఆ యేసు రక్తంలో నాకు విజయం ఉందని నమ్మిని అడుగడుగు ముందుకేసుకుంటూ పోవడమే సమాధానం. అభయం ఇయ్యబడినటువంటి దేవుని యొక్క స్వరం, అభయం ఇయ్యబడిన దేవుని జీవితం నీతో ఉందని ఎరగడం, ఇది సమాధానం. దేవుని బిడ్డలారా, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఎందుకంటే అది నీ జీవితంలో నీ మనస్సును దేవుని జీవం గురించి నీకు స్థిరత కలుగజేస్తుంది కనుక ఈ భయం అనేది నీలోంచి తీసివేసి సమాధానము కలుగు చేయబడి. పీస్ కమ్స్ వెన్ వి వాక్ ఇన్ ఒబీడియన్స్ విత్ గాడ్. దేవునితో విధేయత కలిగి, ఈ దేవునితో విధేయత కలిగినప్పుడు ఏంటిదండి, దేవుని యొక్క అధికారంలోకి లోబడి, అనగా నీ జీవితంపై దేవునికి అధికారం ఇచ్చి. Obedience is nothing but giving authority to God over your life. When you walk with God in obedience, అనగా నీ జీవితంపై దేవునికి అధికారం ఇచ్చి నడిచినప్పుడు నీ మనసు ఆయన అధికారంలో ఉంటుంది, నీ చేష్ట అధికారంలో ఉంటాయి, నీ సంబంధాల అధికారంలో ఉంటాయి, నీ పని అధికారం ఆయన అధికారంలో ఉంటుంది కనుక ఎక్కడ చూసినా సామరస్యత, ఎక్కడ చూసినా సమాధానం ఉంటుంది. There will not be any conflict. ఎటువంటి కాన్ఫ్లిక్ట్ కూడా అందులో ఉండదని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. Comes when we walk in obedience to God. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీ 4:9. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితురో, నా యందున్నట్టుగా ఏవి చూచితురో అటు వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉంటాడు. ఏమంటాడండి? మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితురో, నా యందున్నట్టుగా వింటిరో, ఏవి చూచితురో అటు వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. సమాధానకర్త ఏవి వింటారో, ఏవి నేర్చుకున్నారో వాటిని నేను చేసినప్పుడు సమాధానకర్త దేవుడు నీకు తోడై ఉండి, నీవు నాలో నీ నేర్చుకున్నావు కనుక, నాలో నీవు అనుభవిస్తున్నావు కనుక, నాలో నీలో ఉన్నవి కనుక, నేను నీతో ఉన్నాను కనుక నీకు ఎటువంటి తొందర లేదు. మై పీస్ ఇస్ విత్ యూ. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. అబైడింగ్ ఇన్ ఒబీడియన్స్. Walking with him in obedience means giving authority to God over our life. Therefore, there is no conflict. భయపడకు, సమాధానం కలిగి ఉండండి, నేను నీకు తోడై ఉన్నాను. ఇశ్రాయేలుని కాపాడు, కొనుక్కొని నిద్ర పడుకొని పాదం తొట్టి లేదు, నీకు భయం లేదు. పగటి వేళ వచ్చే కానీ రాత్రి వేళ వచ్చేటి కానీ ఏ వచ్చినా సరే నేను ఏది ముట్టదు, ఏ ఆయుధం ముట్టుకుంటే ఏ ఆయుధం నీకు ఏమి చేయలేదు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. He's giving assurance that no weapon in the world made shall harm you. Yes, dear Middleara, peace comes by walking in obedience to God. Peace comes by when we respect people and treat them in the way that we want to be treated.
పీస్ కమ్ ఎప్పుడు సమాధానం వస్తుందంటే మానవులను గౌరవించి మనం ఏ రీతిగా గౌరవించబడ్డ ఆశపడతామో ఆ రీతిగానే వారిని కూడా గౌరవించి మనం వారిని ట్రీట్ చేసినప్పుడు మనకు సమాధానం ఏర్పరచబడుతుంది. ఇప్పుడు నేను ఎట్లా గౌరవించబడాలనో ఎదుటివాడు కూడా అట్నే గౌరవించబడ్డ ఆశపడతాడు. సో పీస్ అనేది ఎప్పుడు వస్తుందంటే అది ఎరిగి నువ్వు ఏ రీతిగా గౌరవించబడినప్పుడు నీకు సంతోషం కలుగుతుందో సమాధానం కలుగుతుందో ఆ రీతిగా ఎదుటి వారిని నీవు కూడా నీ ప్రవర్తనలో నీ సంబంధాలలో ట్రీట్ చేసినప్పుడు that comes together is peace అని జ్ఞాపకం చేయబడుతుంది. Peace comes when we respect people and treat them the way that we are to be treated, we love to be treated. Peace comes by pleasing God. Hallelujah. Peace comes by pleasing God. దేవుని తృప్తిపరిచి ఆనందపరచడంలోనే మానవునికి సమాధానం అండి. నీ ప్రవర్తన వలన, నీ సంబంధాల వలన, నీ విశ్వాసం వలన, నీ భౌతికంతో ఫిజికల్లీ, సైకలాజికల్లీ, ఆధ్యాత్మికంగా, సామాజికంగా నీ జీవిత విధానం అంతటిలో దేవుని దృష్టికి అంగీకారమైన ప్రవర్తన వలననే సమాధానం. దేవుని ప్లీజ్ చేయటం, సంతృప్తి పరచడం వలననే. దేవుడు ఆనందించిన నా కుమారుని నేను ఆనందించుతున్నానని దేవుడు నీ యందు ప్లీజ్ చేయబడుతున్నప్పుడే దేవుని సమాధానం నీలోనికి వస్తుందని ప్రభు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, పీస్ కమ్స్ బై టాకింగ్ ఓపెన్లీ. ఓపెన్ గా మాట్లాడడం వల్ల, ఉన్నట్టుగా చెప్పడం వలన, దాచిపెట్టుకోకుండా, మరుగుపరచకుండా నీ హృదయాన్ని బట్టబయలు చేయటం వలన, క్లియర్ గా లోకానికి చూపించడం వలన, మోసం కానీ కుట్రంతం కానీ కుట్రగాని దాగి ఉంచకుండా నమ్మకస్తమైనటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు, క్షమించే గుణం నీలో వచ్చినప్పుడు నీకు సమాధానం కలుగు చేయబడుతుంది. ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు. when you share kindness, మంచితనాన్ని పంచుకున్నప్పుడు సమాధానం కలుగుతుంది. ఓపెన్ గా మాట్లాడినప్పుడు, హృదయంలో కుట్ర కుతంత్రాలు దాచుకోకుండా నీ హృదయాన్ని కనపరిచినప్పుడు సమాధానం కలుగు చేయబడుతుంది. And also the peace comes to the good relationship with others. ఇతరులతో కూడా మంచి సంబంధం కలిగి ఉండడంలో, maintaining good relationship with your God. Unless you maintain good relationship with your God, you cannot have a good relationship with your people, neighbors. దేవునితో మంచి సత్సంబంధం కలిగి ఉండకపోతే నీ తోటి వారితో కూడా సంబంధం కలిగి ఉండలేవు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 వచనాలు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి. ఐ ట్రాన్స్లేట్ ఇట్ యాజ్ దట్ టు హోలీ కమ్యూనియన్ కొరకు బలిపీఠం కొరకు. ఎందుకనగా బలిపీఠం ఈస్ నౌ చేంజ్డ్ బై క్రాస్. There is no more బలిపీఠం. పాత నిబంధన బలిపీఠం లేదు, ఇప్పుడు సిలువే బలిపీఠం. ఈ హోలీ కమ్యూనియన్ లో ప్రభు బాలయంలో కనుక ఈ బలిపీఠం వెళుతూ ఉండగా, అనగా సిలువ యొద్దకు వెళుతూ ఉండగా నీలో ఉన్నటువంటి ఆ కర్షణ తీసివేసి, విభేదము తీసివేసి వెళ్ళి మొదట సమాధానపరచబడిరా. This comes by good relationship with God. Unless you have the peace within your neighbors, నీలో నీ దేవునికి సమాధానం, నీలో నీ పొరుగు వారితో సమాధానం లేకపోతే నువ్వు బలిపీఠం యొద్దకు రాలేవు. కనుక మొదట సమాధాన పడి ప్రభు యొద్దకు రా. That comes by being at peace with your neighbor. Peace comes through reconciliation with one another. కొలస్సీ 3:13-15 మటుకు సమాధానం అనేది ఒకరితో ఒకరు సమాధాన పరచబడినప్పుడే. కొలస్సీ 3:13 నుంచి ఎవడైనా తను హాని చేసినని ఒకరినొకడు సహించి ఒకరినొకడు క్షమించి ప్రభువు మమ్మను క్షమించులాగా మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతను బంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తును గ్రహించు సమాధానం మీ హృదయంలో ఏల్చుననీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడుతురి మరియు కృతజ్ఞులయుండుడి. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరితో ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సింహాసనం మీ హృదయములలో
దేవుని వచ్చి గానము చేస్తూ సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో వృద్ధి నివసింపనీయుడి. వాట్ ఎ వండర్ఫుల్ వర్స్. అలా చూడండి ఎంత దేవుని గురించిన జ్ఞానము చేయొచ్చు, సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Wherever there is the living presence of word of God, there is the presence of the Holy Spirit, that is presence of Jesus Christ. వాక్యం ఉంటే క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు ఉంటే పరిశుద్ధాత్మ ఉంది దేవుడు. అక్కడ సమాధానం ఉంది. సెసేషన్ ఆఫ్ కంప్లీట్ కాన్ఫ్లిక్ట్, పరిపూర్ణమైనటువంటి ఆ విభేదం తీసివేయబడి పాటలతో నీ హృదయం సంతోషంతో గంతులు వేస్తూ ఉంటే, దేవదూతల యొక్క సమూహం నీ హృదయంలో గంతులు వేస్తూ ఉంటే, నీ హృదయంలో నీ మనసులో సమాధానం కలుగు చేయబడుతుంది. ప్రభు జ్ఞాపకం. పీస్ బిగిన్స్ విత్ ది కమింగ్ ఇన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఈ సమాధానం అనేది ఎప్పుడు వస్తుందంటే, కొత్త నిబంధనలో యేసు రాకడ వల్ల ఏ రీతిగా సమాధానం లోకానికి వచ్చిందో, సమాధానకర్త యేసు, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ హస్ కమ్ and it comes through into your heart by allowing Jesus, welcoming Jesus into your life. నీ జీవితంలో క్రీస్తును చేర్చుకున్నట వలన నీకు ఈ దేవుని యొక్క సమాధానం నేను కలిగి చేయబడుతుంది. పీస్ కమ్స్ బై యెషయా గ్రంథం దేవుని ఆనుకున్నటను బట్టి, ఆయన ఆనుకున్న వారికి ఈ సమాధానం కలిగి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఎవరిని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వారిగా కాపాడుదువేనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. పీస్ కమ్స్ బై హావింగ్ ఫెయిత్ అండ్ బీయింగ్ ఆన్ ద, ఆయన రొమ్మున ఆనుకుని ఉండడము. కీప్ యువర్ హెడ్ ఆన్ ది బాసమ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ గాడ్. దేవుని రొమ్మున ఆనుకుని ఉన్న వారికి నువ్వు విశ్వాసమును బట్టి శాంతి సమాధానాన్ని కలిగి చేస్తావు. ఆయన రొమ్మున ఆనుకొని సంబంధం కలిగి దేవుని మీద ఆధారపడిన వారికి సమాధానం చేస్తావు. ఇవన్నీ నేను చెప్తూ వస్తున్నాను. ఏంటంటే వాట్ గివ్స్ యు పీస్ అని దాన్ని చెప్తూ వస్తున్నాను. వాట్ ఈస్ పీస్, హౌ డస్ ద పీస్ కమ్స్, వాట్ ఈస్ అండర్స్టాండింగ్ ఆఫ్ పీస్ అనే ఈ 3 అంశాలు ఇప్పటి వరకు మీతో చెప్పుకుంటూ వచ్చాను. అందుకే ప్రభు ఏమంటాడు తెలుసా, నా సమాధానం మీకు ఇస్తున్నాను అన్నాడు. లోకం ఇచ్చే సమాధానం కాదు. 2 వ్యత్యాసం కూడా చెప్తాను, చెప్పి ముగిస్తాను ఈరోజు. మొదటి ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి సమాధానం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ టెంపరరీ ప్యాక్ట్. మనకు అందరికి యుద్ధం అవుతుంది. ఇప్పుడు ఆడు కొట్లాడుతున్నారు ఇక్కడ ఆమన్లో, లేదు ఈజిప్ట్. ఏమంటున్నారంటే, రండి సమాధానం పరచబడి ఈ వార్కు సంబంధించినటువంటి చిన్న మధ్యలో సమాధానం ఏర్పరుచుకుందాం రండి అంటున్నాడు. పీస్ ట్రీటీ కొరకు పిలుస్తారు. పీస్ ట్రీటీ ఈస్ డిక్టేటెడ్. ఈ భూలోకమైన సంబంధమైన సమాధానం ఏంటంటే, ఇట్ ఈస్ బీయింగ్ డిక్టేటెడ్ బై సంబడి. ఇప్పుడు ఈ మధ్య మనం గమనిస్తే ఏమైనా తెలుసా, ఇప్పుడు ఆ పీస్ డిక్టేషన్ అనేది ఈజిప్టు, ఖతారు, అమెరికా పోయి నిలబడి మధ్యలో ఉండి నువ్వు కొట్టకు, నువ్వు బాంబులేకని చెప్తుంది. ఇట్ ఈస్ డిక్టేటెడ్ బై సంబడి. ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ విదిన్, బట్ ఇట్ ఈస్ బీయింగ్ డిక్టేటెడ్ బై సంబడి. ఇట్ ఈస్ ఎ టెంపరరీ ప్యాక్ట్, భూలోక సంబంధమైన సమాధానం. ఇట్ ఈస్ ద పీస్. అది ఎక్కడైతే కమోషన్ ఉంటుందో, ఎక్కడైతే భయంకరమైన వాయిలెన్స్ కమోషన్ ఉంటుందో, అక్కడ ఈ పీస్ అనేది నెగటివ్ గా కనబడుతుంది. వాళ్ళ హృదయాలలో పోదేటువంటిది. ఎవరి కోపం వాళ్ళనే ఉంటుంది, ఎవరి కక్ష వాళ్ళనే ఉంటుంది, ఎవరి ఈర్ష వాళ్ళనే ఉంటుంది. కానీ ఏంటంటే ఒకరినొకరు ఆ బాంబు లేకుండా ఈ బాంబు లేకుండా కాపాడుకుందాం అన్నటువంటి భయంతో వస్తుంది ఆ పీస్. పీస్ ఇస్ నాట్ వితౌట్ ఎనీ ఫియర్. దే హ్యావ్ ఫియర్ ఇన్ దట్. ఏమంటే ఇట్స్ ఎ నెగటివ్ యాటిట్యూడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కమోషన్. కమోషన్ అంటే ఏంటిదండి? తోసులాట, అక్కడ ఉన్న చిన్న కొట్లాట అయితే జరుగుతుంది ఒక కమోషన్. అందరూ అరే ఏమవుతుందని ఆ ఉత్సుకత, ఆ కమోషన్ లో నెగటివ్ గా ఉంటుంది పీస్ అనేది. అక్కడ భూలోక సంబంధమైన పీస్. ఇంకేమంటారు తెలుసా, పీస్ ఈజ్ ఆల్సో కెన్ బి పార్షియల్. అది ఇద్దరికి సమానంగా రాదు. భూలోక సంబంధమైనటువంటి సమాధానం మీకు తెలుసు కదా ఎట్లుంటుందో. రాజ సంబంధమైన సమాధానం తీర్పు తీసినప్పుడు ఎట్లుంటుంది? ఆయన చెప్పిందే వేదం, ఇంకొక మాట వినే పరిస్థితి ఉండదు అక్కడ. ఈ భూలోక సంబంధమైన పీస్ కూడా ఇట్స్ లైక్ ఎ పీస్ మీల్, ముక్కలుగా ఉంటుంది, పరిపూర్ణత కలిగి ఉండదు. కానీ యేసు ఇచ్చే సమాధానం ఏమంటారు? ఇట్స్ అ పర్మనెంట్ అగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. నా సమాధానం మీకు ఇస్తున్నానని యోహాను సువార్త జ్ఞాపకం చేస్తుంది. ఏంటంటే ఇట్ ఈస్ అ పర్మనెంట్ అగ్రిమెంట్ బిట్వీన్ యూ. ఇఫ్ యూ బిలీవ్, వాక్ విత్ మీ, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ విత్ మీ, ఇఫ్ యూ బి ఆర్ ఒబీడియంట్ విత్ మీ, నీ శాంతి కలిగి, సమాధానం కలిగి,
సామరస్యత కలిగి ప్రశాంతత కలిగి ఉండాలి అంటే దేర్ ఇస్ పరిపూర్ణమైన అగ్రిమెంట్, ఎ పర్మనెంట్ అగ్రిమెంట్. ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ అగ్రిమెంట్. డిక్టేటెడ్ కాదు. నీవు దేవుని ఆ మాంద్యంలో తీసుకుని వచ్చి నీవు ఆయన ప్రభు దేవుడు నీతో కూర్చొని ఆయన తన రక్తము చిందించి నిన్ను సంపూర్తిగా చేసుకొని నీ పాపమని ఆ మురికిని కడిగి వేసి మ్యూచువల్గా ఒకరిని ఒకరు అంగీకరించిన సమాధానమే నేను మీకు ఇచ్చుచున్న సమాధానం. ఇట్ ఈస్ కండిషన్ ఆఫ్ పీస్. అనగా ఆ ప్రభు మనతో వచ్చినప్పుడు ఎటువంటిదంటే ఎక్కడ కూడా ఎటువంటి సంఘర్షణ లేదు. ఇక్కడ సంఘర్షణ కొనసాగుతూనే ఉంది భూలోక సంబంధమైనటువంటి పీస్ లో. బట్ ఇన్ ద పీస్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్. సంఘర్షణ అనేది లేదు. ఇస్ ఎ పాజిటివ్ ఇన్ ద కమోషన్. ఈ యొక్క కమోషన్ అనగా ఎక్కడైతే ఉద్రిక్తత, కమోషన్ తెలుగు ఉద్రిక్తత ఉందో అక్కడ చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఏంటంటే సమాధానాన్ని కలిగి చేస్తుంది. హృదయంలో ఉక్రోషాన్ని తీసివేసి, హృదయంలో ఆ కాన్ఫ్లిక్ట్ మైండ్ ని తీసివేసి, హృదయంలో ఆ యొక్క కక్షను తీసివేసి, వైలెంట్ యాటిట్యూడ్ తీసేసి, నేను కక్ష తీర్చుకోవాలన్నటువంటి హానికరమైన ఆలోచన తీసివేసి అది పాజిటివ్ గా ఒకరినొకరు అంగీకరించే స్థితికి తీసుకొచ్చేది దేవుని సమాధానం. అక్కడ పరిశుద్ధత, సెరెనిటీ అనగా నిజాయితీ కలిగినటువంటి సమాధానం కలుగుతుంది. ఇట్ ఈస్ నాట్, దెర్ ఇస్ నో డిసీట్, మోసం ఉండదు. దానిలో భూలోకమ సంబంధం లోపల జరుగుతూనే ఉంటుంది, బయటకు మాత్రం ఏం లేదంటాడు. తుపాకీ బయటకు వెళ్ళదు కానీ లోపల గొంతుక కోస్తూనే ఉంటాడు. దట్ ఈస్ భూలోకం ఇచ్చే సమాధానం. దేవుడిచ్చే సమాధానం అంటే నీతి యావత్తు పరిశుద్ధతలో, విత్ ఇన్ సెరెనిటీ, మంచితనంలో. ఇది షాలోమ్ ఈజ్ అ హోలిస్టిక్ అండ్ కంప్లీట్నెస్. ఈ సమాధానం యొక్క అది పరిపూర్ణమైనటువంటి, ఇట్స్ ఎ కంప్లీట్నెస్ కలిగి ఉంటుంది. పీస్ మీన్స్ పీస్, దెర్ ఇస్ నో, ఎటువంటి సంఘర్షణ లేకపోవడమే. అందుకే అంటాడు ప్రభు, నా సమాధానం మీకు కలుగు చేస్తున్నాను. It is not a temporary peace. It is a permanent peace between you and me. నీలో ఎటువంటి సంఘర్షణ లేకుండా, ఎటువంటి విభేదం లేకుండా, ఎటువంటి క్రోధం లేకుండా ప్రభు మ్యూచువల్ గా ఆయన శిలువ సింహాసనం మీద తీసుకుని వచ్చి తన రక్తంను చిందించి ఒక మారే బలియాగం అర్పించి నిరంతరమైన సమాధానాన్ని మనం కలిగి చేసి ఉంటున్నాడు. అందుకే ఏమంటాడు, therefore Jesus said, I give you my peace. I give you my peace. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఏమంటాడు, సమాధానం, మాన సమాధానం మీకు తోడండి, భయపడకుడి. ఎందుకో సమాధానం తెలుసా? ఐఎమ్ గోయింగ్ టు బి కంటిన్యూయింగ్ విత్ యూ. మీతో నేను సదాకాలం మీకు తోడై ఉంటాను. నా తండ్రి నన్ను పంపిన రీతిగా నేను మిమ్మల్ని పంపుతున్నా. పరిశుద్ధాత్మను ఊది మీరు పాప క్షమాపణార్థమైన సువార్త ప్రకటించుడి. ప్రతి మానవుడు రక్షించబడాలి, ప్రతి మానవుని పాపం క్షమించబడాలి, తిరిగి నాలో సమాధానపరచబడి సమకూర్చబడి నేను ఉండు చోటున మీరును ఉండు లాగన నేను మరల వచ్చి మీరు తీసుకొని వెళ్తాను కనుక మీ హృదయములను కలవరపడనీయకుడి, నా సమాధానం మీకు తోడైండును గాక. దిస్ ఈజ్ వాట్ పీస్ ఈజ్. Knowing that God has died for you and He has shed His blood to save you and to relieve you and to redeem you and bring you back into the wholeness, పరిపూర్ణతకు తీసుకుని వచ్చి తన కుమార్తెలుగా స్వీకరించి తన అధికారంలో నేను ఉంచుకొని తన ప్రేమలో నిన్ను సమకూర్చుకొని నేడు నీ ఇంటికి రక్షణ కలిగి ఉన్నది. దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. థాంక్యూ తండ్రి గారు.